కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వాస్తు జ్యోతిషాలయమునకు స్వాగతం. మిథున లగ్నం వారికి మే నెల 14వ తారీఖు నుండి జూన్ నెల 15వ తారీఖు వరకు రవి వృషభ రాశి సంచారం వలన కలిగేటువంటి ఈ నెల ఫలితాలను తెలుసుకుందాము. మిథున లగ్నానికి శుక్ర బుధ గురు గ్రహాలు అస్తంగతం చెంది ఉన్నాయి. మిగతా గ్రహాల ఆధారంగానే ఈ నెల ఫలితాలు తెలుసుకొనవలెను. ఈ మిథున లగ్నం వారికి ఈ నెల మధ్యస్థమైన ఫలితాలు ఇచ్చే అవకాశము ఉన్నది. ఈ నెల మిథున లగ్నం వారికి ముఖ్యంగా వ్యాపారస్తులకు శుభంగా ఉండే అవకాశము, అనుకూలంగా ఉండే అవకాశము ఎక్కువగా ఉన్నది. వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జించే అవకాశము కనపడుతున్నది. ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఈ మిథున లగ్నం వారికి వ్యాపారంలో మంచి లాభాలు సమకూరే అవకాశము ఎక్కువగా కనపడుతున్నది. ఇక మిథున లగ్నం వారికి విద్యార్థులకు ఈ నెల అంత అనుకూలంగా లేదు. ఇక వ్యాపారస్తులు కాకుండా మిగతా వారికి కూడా అనుకోకుండా ఏదో రకంగా ఈ నెల లాభాలు సమకూరే అవకాశము ఎక్కువగా ఉన్నది. కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడి వారి వలన కొంత దుర్లాభం కూడా పొందే అవకాశము ఈ మిథున లగ్నం వారికి ఈ నెలలో కలదు. మీకన్నా పెద్దవారితో కొంత లాభము సమకూరే అవకాశము ఉంటుంది. కొత్తగా ఏర్పడిన స్నేహితాల వల్ల కూడా ముఖ్యంగా ఈ నెలలో మిథున లగ్నం వారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ద్వితీయ స్థానము అంత అనుకూలంగా లేకపోవడం వలన మాటల వలన కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశము ఉంటుంది. కాబట్టి అత్యుత్సాహంతో మాట్లాడి ఇబ్బందుల్లో పడవద్దని సూచన. ఇక ద్వితీయార్థంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ద్వితీయ భాగము అనగా ఈ నెలలో ద్వితీయ భాగము అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రయత్నాలు అనుకూలించే అవకాశము ఎక్కువగా కలదు. ఇక ఈ మిథున లగ్నం వారు ముఖ్యంగా ఈ నెలలో ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సిన అవసరము ఎంతైనా ఉంటుంది. అప్పుల వారితో కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశము ఉంటుంది. కాబట్టి ఈ నెలలో ముఖ్యంగా మిథున లగ్నం వారికి అప్పుల వారితో కానీ ఆరోగ్య సమస్యలతో కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. ఈ రెండు తప్ప మిగతా విషయాల్లో పూర్తిగా అనుకూలంగా ఉండి ఈ రెండు తప్ప మిగతా విషయాల్లో ఆనందంగా అనుకూలంగా ఉండే నెలగా ఈ నెలను తెలపవచ్చును. ఇక ఈ మిథున లగ్నం వారికి శివారాధన అనుకూలంగా ఉంటుంది. కాబట్టి శివునికి ఆరాధన చేసుకోవడం వలన ఈ నెలలో కలిగే ఇబ్బందులు తొలగిపోతాయి. శుభం.